దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కల్వరి ధ్వజం, ఈ పరిచర్య అనేకులు విని బలపరచబడుతున్నందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ 2018వ సంవత్సరం యొక్క చివరి నెలల్లో మనం ఉన్నాం. ఈ చివరి నెలలు, ఈ 2-3 నెలల్లో ప్రభు మనలను బలపరచాలని, నడిపించాలని నేను ఆశపడుతూ, ఈ లోకములో చాలామంది అనేకులు ఈ సంవత్సరంలో అనేక చోట్ల వరదలు వచ్చి తుఫానుల ద్వారా కేరళ రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమైపోయింది. అనేక ప్రాంతాలలో, ఇతర దేశాల్లో సునామీ, భూకంపాలు వచ్చి నాశనమైపోయారు. ఎందుకో దేవుడు మన పట్ల ప్రేమను చూపి ఆయన ఆశించినంత పవిత్రత, ఆయన ఆశించినంత పరిశుద్ధత నాలో కానీ, వింటున్న మీలో కానీ, ఈ మనుషులలో లేకపోయినా పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు ఆయన అపారమైన ప్రేమ చేత, జాలిగల మనస్సుతో ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నాం. 2019వ సంవత్సరాన్ని చూసే యోగ్యత మనకు రావాలంటే ఈ 2 నెలలు నేను చెప్పే మాట ఎక్కువగా ప్రార్థనతో ప్రభు సన్నిధిలో గడపటం ఎంతైనా మీకు ఆశీర్వాదం. ఒక నవమాసాలు మోయిచున్న తల్లి చివరి నెలలు అనగా 7వ నెల నుంచి ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటుంది. తినే పదార్థాలే కానీ, త్రాగే నీరే కానీ, ప్రయాణాల విషయంలోనే కానీ 9వ నెల వచ్చే వరకు కూడా ఆ తల్లి ఎంతో జాగ్రత్తలు చూస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ 2 నెలలు చాలా విలువైనవి, ప్రమాదకరమైనవి. ఆమెకు ఆ ప్రసవవేదన సమయం ఒక భయంకరమైనది. ఆ సమయంలో, ఆ పురుడు సమయంలో, నొప్పుల సమయంలో ప్రభు మహాకృపను బట్టి తల్లి బిడ్డ వేరైన తర్వాత ఆమె పడిన కష్టము, ఆ వేదన, ఆ నొప్పులు అన్నీ కూడా మర్చిపోతారు. నేను ఎందుకు ఈ ఉదాహరణగా చెప్పానంటే ఈ 2 నెలలు, ఈ నవంబరు, డిసెంబర్ నెలలో ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు పాదాలు పట్టుకుని, ప్రభువా 2019వ సంవత్సరము చూచే యోగ్యత నాకు ఇవ్వండి అని ప్రార్థించటం మీ కుటుంబము క్షేమం కొరకని నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. ఈరోజు యొక్క అంశం ఏమిటంటే హృదయపూర్వకముగా ప్రభువుని వెదికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈరోజు ప్రియులారా, హృదయపూర్వకముగా మనము ప్రభువుని వెదికిన ఎడల దేవుడు ప్రత్యక్షమగును అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? ఆయన ఎదురుగా వచ్చి ప్రత్యక్షమవుతాడా? కాదు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రియులారా, సమరయ స్త్రీతో యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అన్నారు. దేవుడు ఆత్మయున్నాడు. ఈరోజు నీ ఆత్మను ఆయన సంధిస్తాడు. నీ ఆత్మతో ఆయన మమేకమవుతాడు. అందును బట్టి యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ప్రియులరా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హృదయపూర్వకంగా నీవు దేవుని వెదికితే, హృదయపూర్వకంగా దేవుని వెదకటం నువ్వు ప్రారంభిస్తే దేవుడు నీకు ప్రత్యక్షమగును అని ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే దేవుడు ప్రత్యక్షమవుతే నాకు లాభం ఏమిటి అని మీరు అడగవచ్చు. దేవుడు ప్రత్యక్షమైతే ఆయన ప్రత్యక్షతలో 9 ధన్యతలు నువ్వు సంపాదించుకుంటావు. 9 దీవెనలు లేక 9 అర్హతలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడని బైబిల్ యొక్క వాక్య ప్రకారం మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ద్వారా నీవు దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆయన వెదకాలి అనేది నా ఉద్దేశమై ఉంది. యేసును వెంబడించేటప్పుడు కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే అవసరత కొరకు వస్తూ ఉంటారు. వారి అవసరత తీరిపోగానే
దేవునికి దూరమైపోతూ ఉంటారు. అందుకే వారిని మొక్కుబడిగా నేను దేవునికి మొక్కుకున్నాను, దేవుడు నాకు మేలు చేశాడు, ఇక నాకు దేవునితో పనేమిటి అనుకునేవారు చాలామంది ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయనే నీకు దర్శనమిస్తే, ఆయనే నీకు ప్రత్యక్షమైతే నీ జీవితంలో 9 దీవెనలు నీవు పొందుకుంటావు. ఆ అర్హత పోగొట్టుకోకుండా ఉండాలి అంటే పూర్ణ హృదయముతో దేవుని వెదగటం ఎంతైనా మంచిది. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో ప్రియులారా 28వ అధ్యాయము 9వ వచనములో సొలొమోనా అని ప్రారంభిస్తూ తన తండ్రి, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు అని తన తండ్రి సొలొమోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయములు తెలుసు, అందరి ఆలోచనలు తెలుసు, అందరి సంకల్పములు కూడా ఎరిగినవాడు అంటూ ప్రియులారా, నీవు ఆయనను తెలుసుకొని. ఈరోజు ప్రియులారా, నీ సంకల్పం, నీ ఆలోచనలు, నీ హృదయ తలంపులు నెరవేర్చబడాలంటే ఆ 9వ వచనములో ప్రియులారా, నీవు ఆయనను తెలుసుకోవాలి. మొదట నీకు ఆయన అడ్రస్ తెలియాలి. ఆయన అడ్రస్ తెలియకుండా నువ్వు ఎంత వెతికినా నీకు దేవుడు కనిపించడు. నీ జేబులో అడ్రస్ లేకుండా ప్రయాణం చేసి నేను హైదరాబాదు పట్టణంలో ఫలానా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పుకుంటూ రావచ్చు. కానీ నీ దగ్గర సరి అయిన అడ్రస్ లేకపోతే నువ్వు చేరవలసిన గమ్యానికి చేరలేవు, నువ్వు దర్శించాలనుకున్న వ్యక్తిని నువ్వు దర్శించలేవు, అతడు నీకు ప్రత్యక్షం అవ్వలేడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుని అడ్రస్ నీకు తెలియాలి. ఆయన అడ్రస్ తెలియకుండా నువ్వు ఎంత వెతికినా, ఆయన సజీవుడని నువ్వు గుర్తెరగాలి. ఆయన మాట్లాడే దేవుడని, ఆయన చూచే దేవుడని, ఆయన ఆలకించే దేవుడని, ఆయన విన్నపాలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడని, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదని నీ హృదయంలో విశ్వాసం అనేది ఉంచుకొని ఆయన తెలుసుకోవాలి. మొదట నీకు ఆయన అడ్రస్ తెలియాలి. ఆయన అడ్రస్ ఏమిటి అంటే ప్రియులారా, ఆయన ఆత్మయున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, ఆయన జవాబు ఇచ్చే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ప్రియులారా, దేవుణ్ణి నువ్వు ఎదికినప్పుడు అక్కడ రాయబడిన మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథం ప్రియులారా 28వ అధ్యాయం 9వ వచనంలో, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను. మొదట ఆయన అడ్రస్ నీకు కావాలి. అంటే ఆయన సజీవుడని, ఆయన మృత్యుంజయుడని, ఆయన అద్భుతము చేయగల దేవుడని, ఆయనే సృష్టికర్త అని నీవు తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను అక్కడ అంటున్న మాట ఆయనను సేవించుము. భక్తుడైనటువంటి సొలొమోనుకు ప్రియులారా తన తండ్రి చెప్తున్న మాట ఏమిటంటే హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము అంటున్నాడు. హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఒకటి కాదండి అని మీరు అడిగితే కాదు. మనస్సు వేరు, హృదయం వేరు. హృదయపూర్వకంగా మనపూర్వకముగా అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అననీయ సప్పేరు అనే ఇద్దరు ఆ దంపతులు ప్రియులారా అపోస్తుల పాదముల దగ్గర అనేకులు వారి అర్పణలు అర్పిస్తూ ఉంటే పొలములు అమ్మి, స్థలాలు అమ్మి, ఇళ్ళు అమ్మి, వారు కొన్నటువంటి వస్తువులు ఆభరణాలు అమ్మి లేక అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉంటే ఈ అననీయ సప్పేరు అనేవారు మనస్సు పడింది, మనస్సులో వచ్చింది ఏమిటంటే మనము కూడా మనం ఒక పొలమును అమ్మి ఇద్దాము అనుకున్నారు. అయితే ఆ పొలము వారు అనుకున్న రేటు కన్నా ఎక్కువగా వచ్చింది. అయితే ప్రియులారా వారు మనస్సులో ఒక నిశ్చయత కలిగి ఉన్నారు. ఏమిటంటే దేవుని యొక్క అపోస్తుల పాదాల దగ్గర సువార్త పరిచర్యకు ఇవ్వాలనుకున్నారు. కానీ ఇచ్చే సమయంలో వారు హృదయపూర్వకంగా ఇవ్వలేకపోయారు. అందుకే భక్తుడైన దావీదు గారు తన కుమారుడికి చెప్తున్న మాట ఏమిటంటే దేవుని వెదికేటప్పుడు
హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగా ఆయనను సేవించాలి అంటున్నాడు. హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా అంటే ప్రార్థనకి వెళ్ళాలి అనే మనస్సు ఉంది, కానీ వెళ్ళటానికి నీ హృదయం ప్రేరేపించలేకపోతుంది, నీ హృదయం నీకు సహకరించలేకపోతుంది. వెళ్దాంలే, ఇంకా టైం ఉందిలే. నా ప్రియ సహోదరి, ప్రాణ ఆత్మ దేహాలు మూడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని సిద్ధపడే మనస్సు, ఆ హృదయం నీకు ఉండాలి అని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు ఎవండి ప్రియులరా? మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో ప్రియులరా 36వ వచనం చదువుదాం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఆయనను అడిగాను. అప్పుడు ప్రియులరు, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. ఇక ముందుకు వెళితే ప్రియులారా, ఈ సొలొమోనుతో చెప్తున్న మాట ఏమిటంటే, నాయనా, దేవుడు అందరి హృదయములు ఎరిగినవాడు, సంకల్పములు తెలిసినవాడు. అయితే ఆయనను నువ్వు మొదట తెలుసుకో. ఆయన అడ్రస్ నీకు కావాలి. అడ్రస్ నువ్వు తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా ఆయన వెదగటం ప్రారంభిస్తే, ఆయన అక్కడ రాయబడిన మాట ప్రియులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేసెను. నువ్వు విసర్జిస్తే దేవుడు త్రోసివేస్తాడు. నీవు హృదయపూర్వకముగా దేవునికి ఆయన సేవిస్తూ ప్రేమిస్తూ వెదికితే ప్రత్యక్షమగును. అయితే ప్రియులారా, హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెదకటము ప్రారంభిస్తే ఆయన నీకు దర్శనం అవుతారు. ఆయనే నీకు దర్శనమైతే నీకు వచ్చే ధన్యతలు, మోషే ప్రవక్త గారికి ధర్మశాస్త్ర గ్రంథమును అప్పజెప్పుతున్న సమయంలో దేవుడు మోషేకి చెప్పుతున్నవి, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుతున్న మాటలు మనము ధ్యానం చేస్తే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, అక్కడ చక్కని మాట రాయబడింది. అక్కడ నుండి, ఎక్కడ నుండి? 28వ వచనాన్ని చదివితే, మనుషులు చేతి పని అయిన కర్ర రాతి దేవతలు పూజించెదరు, అవి చూడవు, అవి వినవు, అవి తినవు, అవి వాసన చూడవు. అలాంటి చోట క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకములో అన్య జనాంగ మధ్యన చూడని వాటిని, ఎవండి వినని వాటిని, తినని వాటిని, వాసన చూడనివి, అలాంటి దేవతల మధ్యన నీవు ఆరాధిస్తున్న సజీవుడైన యేసు ప్రభుల వారిని పరిపూర్ణమైన మనస్సుతో పరిపూర్ణమైన హృదయముతో దేవుని వెదకిన ఎడలా, నీ పూర్ణ హృదయముతో, అక్కడ రాయబడిన మాట ప్రియులారా, నీ పూర్ణ ఆత్మతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నీకు ప్రత్యక్షమగును, దర్శనము కలుగును. ఆయనే నీకు ప్రత్యక్షమగితే 31వ వచనం చదువుతున్నాను. యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆ ప్రత్యక్షత కలిగిన దేవుడు, దర్శించిన దేవుడు నీ హృదయపూర్వకమైన ప్రార్థనకు, నీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధనకు దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆ దర్శనమిచ్చిన దేవుడు కనికరము గల దేవుడు. ఆ కనికరము గల దేవుడు నీకు ప్రత్యక్షమగితే, ఆ కనికరము గల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రియులారా, అక్కడ రాయబడిన మాట చక్కని విషయాలు రాయబడ్డాయి. నిన్ను చెయ్యి విడువడు, నెంబర్ 1. రెండవది ప్రియులారా, నిన్ను నాశనము చేయడు. మూడవది, నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు.
ఈ 4వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు చదివితే ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమైతే నా ప్రియ సహోదరి పూర్ణ హృదయముతో, సహోదరుడా పూర్ణ మనసుతో దేవుని వెదకటం నువ్వు ప్రారంభిస్తే ఆయన నీకిచ్చే దీవెన, నీవు పొందుకునే ధన్యత ఏమిటంటే ఆయన నిన్ను చెయ్యి విడువడు. మనుషులు విడిచినా, బంధువులు విడిచినా, కుటుంబం మరిచినా, ఇక నావారు అనేవారు నీ చెయ్యి విడిచిపెట్టినా, నేను చెప్పే మాట, నీవు యేసు ప్రభుల వారిని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెదికితే ఆయన నీ చెయ్యి విడువడు. రెండవది, నాశనము చేయడు. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు నాశనం అవ్వాలని, నీ కుటుంబం నాశనం అవ్వాలని, నీ భవిష్యత్తు నాశనం అవ్వాలని మనుషులు ఎన్ని ప్రయత్నములు చేసినా నీ పూర్ణ హృదయముతో దేవుని వెదికితే ఆయన నిన్ను నాశనము చేయడు. ఇక మూడవది ప్రియులారా, పితరులతో చేసిన నిబంధన మరిచిపోడు. నీవు నాశనము నుండి, పాపము నుండి, పాప బంధకాల నుండి నిన్ను ఆయన పిలిచి ఆయన స్వరక్తమిచ్చి నిన్ను కొనినప్పుడు నీతో చేసిన వాగ్దానం, నీతో చేసిన నిబంధన మరిచిపోడు. నా ప్రియ తల్లి, మనుషులు మరిచిపోయారని, నీ బాధల్లో, నీ కష్టాల్లో ఎవరూ లేరు, నన్నెవరు గుర్తుపెట్టుకోవట్లేదు, నన్ను అందరూ మరిచిపోయారని నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుని మాట ద్వారా నేను చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, దేవుడు నిన్ను మరవడు. నీవు కానీ ప్రత్యక్షంగా ఆయన చూడాలని ఆశపడితే పూర్ణ హృదయముతో దేవుని వెతకటం ప్రారంభించు, పూర్ణ మనసుతో దేవుని వెతకటం ప్రారంభించు. తప్పకుండా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైతే ఒకటి, చెయ్యి విడువడు, రెండవది నాశనము చేయడు, మూడవది నిన్ను మరిచిపోడు. మరొక 3 విషయాలు అదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము ప్రియులారా 13వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలనేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినని ఎడల మీ దేశమును వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన, ఎందువలన? పూర్ణ హృదయముతో దేవుని వెదికినప్పుడు, పూర్ణ మనసుతో దేవుని వెదికినప్పుడు, ఆయన నీకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైతే నీకు వచ్చే దీవెన ఏమిటంటే, ఒకటి నీ ధాన్యమును, రెండవది నీ ద్రాక్షరసమును, మూడవది నీ నూనెను కూర్చుకొందువు. మొదట ఆ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో చదివాం. చెయ్యి విడువడు, నాశనము చేయడు, మూడవది మర్చిపోడు. మరొకటి 3 విషయాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒకటి ధాన్యము, రెండవది ద్రాక్షరసము, మూడవది నూనె. ధాన్యము అనగా సమృద్ధి. దేవుడే నీకు ప్రత్యక్షమైతే నా ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోతున్న నీ జీవితంలో, నలిగిపోతున్న నీ జీవితంలో ఆయన నీకు తొలకరివాన కడవరివాన కురిపించి సమృద్ధైనటువంటి ధాన్యం, సమృద్ధిని దేవునికి ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమైతే ద్రాక్షరసము అనగా ఆనందమునకు సాదృశ్యం, ఆనందాన్ని ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమైతే మూడవది నూనె అనగా అభిషేకము, ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నూనెతో నా తల అంటియున్నావు అని దావీదు చెప్పాడే, ఆ నూనె నీ జీవితాన్ని అభిషేకముతోనూ ఆశీర్వాదముతో నింపుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమైన తర్వాత దేవుడు ప్రత్యక్షమైతే ఒకటి చెయ్యి విడవడు, రెండు నాశనము చేయుడు, మూడవది మరిచిపోడు, నాలుగవది సమృద్ధి ఉంటుంది, ఐదవది ఆనందం ఇస్తాడు, ఆరవది అభిషేకము, ధాన్యము, ద్రాక్షరసము, నూనె కూర్చుకుందువు అన్నాడు. మరొక 3 విషయాలు ఆయన ప్రత్యక్షమైతే నీకు వచ్చే దీవెనలు. అదే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని. అంతకుముందు ఇంకా 16వ వచనం చదివితే అక్కడ రాస్తాడు, ప్రియులారా,
నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకుని ఎడల, వేటిని? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన విధులు, ఆయన ఇచ్చిన కట్టడలు అనుసరించి నడుచుకుని ఎడల యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. దేవునితో నువ్వు మాట ఇచ్చావు, కానీ మరిచిపోయావేమో. రక్షణ పొందేటప్పుడు, ప్రభువా నా జీవిత కాలం అంతా నీ కొరకు, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ మందిరములో, నీ బిడ్డగా ఈ లోకములో ఉంటానని మాట ఇచ్చి ఈరోజు లోకములో తిరుగుతున్నావేమో. అయితే మాట ఇచ్చావు, ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే మాట తప్పకుండా మనము జీవించాలి. మాట తప్పితే దేవుడు ప్రత్యక్షమవుడు. అయితే మాట ఇచ్చిన నీవు మాట నెరవేర్చుకునే జీవితం నీకుంటే ప్రియులరా, ఇక్కడ చక్కని విషయాలు 19వ వచనం చదివితే అక్కడ రాస్తున్నాడు, ప్రియులరా, తాను సృజించిన సమస్త జనముల కంటే నువ్వు మాట ఇచ్చి మాట ప్రకారము నువ్వు జీవిస్తే నీకు, జాగ్రత్త వినాలి, నీకు కీర్తి, రెండవది ఘనత, మూడవది పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఆయన నీకు ప్రత్యక్షమైతే మరొక 3 దీవెనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కీర్తి, ఘనత, పేరు. మొత్తానికి ఆయన ప్రత్యక్షమైతే 9 దీవెనలు పొందుకుంటావు. మొదటిది, ఆయన చెయ్యి విడువడు. ఆ ధన్యత నీకు కావాలా? రెండవది, ఆయన నిన్ను నాశనము చేయడు. అట్టి దీవెనకరమైన చెయ్య నీ మీద పడాలా? మూడవది, ఆయన మరిచిపోడు. మనుషులు మరిచిన, లోకం మరిచిన, నీ కుటుంబమే నిన్ను మరిచిన దేవుడు మరిచిపోడు. నాలుగవది, ధాన్యము సమృద్ధినిస్తాడు. ఐదవది, ద్రాక్షరసము ఆనందాన్నిస్తాడు. ఆరవది, నూనె అభిషేకాన్నిస్తాడు. ఏడవది, కీర్తిస్తాడు. ఎనిమిదవది, ఘనతిస్తాడు. 9వది, ఎవరికి రాని పేరు నీకు ఇస్తాడు. మంచి పేరుతో అనేకుల నోటిలో నీ పేరు ఉంటుంది. ఎప్పుడంటే నీ సంపాదన వల్ల నీ పేరు రాదు. నీకున్న హోదా వలనో, నీ అధికారం వలనో, నీకున్న ధనము ఐశ్వర్యం వలనో మనుషుడు పేరు పొందుకుంటున్నాడు అనుకుంటే అది ఒట్టిదండి. దేవుడిచ్చే పేరు చిరకాలం ఉంటుంది. దేవుడిచ్చే కీర్తి చిరకాలం ఉంటుంది. దేవుడిచ్చే ఘనత చిరకాలం ఉంటుంది. ఈరోజు దేవుడిచ్చే ఘనత కొరకు నీవు ఎదురు చూస్తే, ఆ ఎదురు చూడటానికి ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, హృదయపూర్వకముగా ప్రభువును వెదికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైతే నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 9 దీవెనలు నీ జీవితంలో పొందుకుంటాం. పేరు లేదనుకోకు, ఘనత లేదనుకోకు. దేవుడు నిన్ను సన్మానించబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వబోతున్నాడు. కీర్తి లేదనుకోకు, ఒక ఉన్నతమైన కీర్తి దేవుడు నీ కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక అవార్డు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మితే ఈరోజు హృదయపూర్వకంగా యేసయ్య పాదాలు పట్టుకుని నీ జీవితకాలం అంతయు ఒకే ఒక ప్రమాణము చేసి, ఒకే ఒక నిబంధన ఆయనతో చేసి, ఆయన చేతుల్లో నువ్వు చెయ్యి వేసి నీ జీవితకాలం అంతా ప్రభు వైపు తిరిగి నువ్వు నడిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో ఈ 9 దీవెనలు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు విన్న వాక్యమును బట్టి మేము హృదయపూర్వకంగా నేను వెదికితే, హృదయపూర్వకంగా నేను అనుసరించి, హృదయపూర్వకంగా నీ పాదాలు పట్టుకుని మేము బ్రతిమాడుకుంటే మా జీవితంలో ఈ 9 దీవెనలు అనుగ్రహిస్తామని చెప్పావు. చెయ్యి విడువవని, నాశనము చెయ్యవని, మరిచిపోవని, సమృద్ధిని, ఆనందమును, అభిషేకమును, కీర్తి, ఘనత, పేరు మాకు అనుగ్రహిస్తావని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ లోకములో పేరు సంపాదించుకోవటానికి మనుషుడు ప్రయాసపడుతున్నాడు. కానీ నీవే మాకు పేరు ప్రతిష్టతలు ఇచ్చే దేవుడు అని, నిన్ను హృదయపూర్వకంగా మేము ఎదిగితే, హృదయపూర్వకంగా నిన్ను వెంబడిస్తే ఇట్టి ఆశీర్వాదం మాకు కలుగుతుందని ఇదేనా వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం.
ఇగో తండ్రి, అనేకులు ప్రభువా కృంగిపోయిన హృదయముతో, నలిగిపోయిన మనసుతోనైనా, ఆశించినది ఆశను నెరవేరకనైనా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసకు ప్రతిఫలము పొందలేక వారి జీవితంలో కృంగిపోతూ ఉన్నారు. ఈ రోజు ప్రభువా వారి జీవితంలో కీర్తి, ఘనత, పేరు, ప్రతిష్టతలు మీరు ఇచ్చుచున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. మేలు చేయండి, కృప చూపండి. నీ దీవెన ఆశీర్వాదాలతో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ ప్రేమను పంచమని యేసు నీ శ్రేష్టగల నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కల్వరి ధ్వజమని టీవీ పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతున్నాను. ప్రభు ప్రేరేపిస్తే ఈ పరిచర్య గురించి ప్రార్థించండి, మీ చేతులు కలపండి. ఈ పరిచర్య నిర్విరామంగా ముందుకు వెళ్ళటానికి ప్రభు సహాయము చేయునుగాక. అలాగే ఈ పరిచర్య కొరకు, అలాగే ఈ పరిచర్యలో మీ ముందు నిలబడటానికి రక్షణ టీవీ యొక్క యాజమాన్యం బెనహర్ గారు ఇచ్చిన ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బట్టి వారిని పరిచర్ని కూడా ఆశీర్వదించాలని మనం ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ కూడా ఆయన కృపగల హస్తము చాటున భద్రపరచును గాక. ఆమేన్. కన్న బిడ్డల ప్రేమ